యుగము నుండి పుట్టినవు మనిషి, రాతి యుగము నుండి పుట్టినవు మనిషి, రాబందులతోటి పోరాడినవు, మృగాల మధ్య జీవించినవు మనిషి, మృగాల మధ్య జీవించినవు మనిషి, మృగాలతోటి పోరాడినవు, రాతి యుగము నుండి పుట్టినవు మనిషి, రాబందులతోటి పోరాడినవు, మృగాల మధ్య జీవించినవు మనిషి, మృగాలతోటి పోరాడినవు. నీ అవసరం కొరకు మానవా, నీ అవసరం కొరకు మానవా ఎన్నో అద్భుతాలు సృష్టించినవు, ప్రకృతిని వినాశనం చేసినవు, అవి నీకు విలయ తాండవం చేసి గురితాడై శాపంగా మారుతా ఉన్నాయి. రాతి యుగము నుండి పుట్టినవు మనిషి, రాతి యుగము నుండి పుట్టినవు మనిషి, రాబందులతోటి పోరాడినవు. జీవకోటికెల్ల తెలివైన వానివి, జీవకోటికెల్ల తెలివైన వానివి, రాక్షసుల లెక్క ఎందుకైనవు, స్వార్థపు విషకొరలో చిక్కుకున్నవు, స్వార్థపు విషకొరలో చిక్కుకున్నవు, వినాశన బుద్ధి ఎందుకు నీకు, మానవుడు అంటేనే దానవుడు కదనో, మానవుడు అంటేనే దానవుడు కదనోయ్, మాధవుని కన్నా గొప్పోనివి నువ్వు, మారణ హోమము సృష్టించబోకు, మారణ హోమము సృష్టించబోకు. రాతి యుగము నుండి పుట్టినవు మనిషి, రాతి యుగము నుండి పుట్టినవు మనిషి, రాబందులతోటి పోరాడినవు. మనుషులందరూ సమానమే కదనోయ్, మనుషులందరూ సమానమే కదనోయ్, భేదాభిప్రాయం ఎందుకు నీకు, ఈ సృష్టి అంటేనే జీవకోటికి నిలయం, సృష్టి అంటేనే జీవకోటికి నిలయం, భేదాభిప్రాయం వద్దోయి నీకు, మనసు పెట్టి నువ్వు ఆలోచించు, మనసు పెట్టి నువ్వు ఆలోచించు, మానవాళికి మంచి ఆలోచన పంచు, నేడు పుట్టి నువ్వు రేపు మరణిస్తావు, నేడు పుట్టి నువ్వు రేపు మరణిస్తావు, సమాజ మార్పు కోసం ఆలోచించు, రేపటి తరముకు ఆలోచన పంచు, రేపటి తరముకు ఆలోచన పంచు. హాయ్ ఫ్రెండ్స్, మా యొక్క కొత్త ఛానల్ ఏఆర్ ఫోక్ క్రియేషన్ ఛానల్, ప్లీజ్ వాచ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.